శైలజ గారు ఈరోజు ఎండ ఏంటండి అలా ఉంది? చాలా తలపోటు వచ్చిందండి బాబు. అస్సలు బయటికి వెళ్ళి వచ్చానా, ఇంకా తలపోటు వచ్చి పడుకుని పోయాను. అదే పడుకోవడం, ఇప్పుడు లేచాను. చాలా ఎండగా ఉందిలేండి ఈరోజు బాగా. మొక్కలో తెలిసిపోతుంది నీరసం కూడా. అదే ఏం చేస్తున్నారు? ఏదో చేస్తున్నట్టున్నారు. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను, తినేసి వెళ్దాం. చాలా బాగుంటుంది, చేయండి. పాలు నైట్ వస్తాయి, ఆ పాలు మరిగించి ఉంచాను ఫ్రిడ్జ్ లోని. మరపెట్టిన పాలే వేస్తారండి? అంటే కొంచెం చిక్కగా ఉంటే బాగుంటది కస్టర్డ్. మామూలుగా ఫ్రెష్ పాలు కూడా చేసుకోవచ్చు కదా? ఫ్రెష్ చేసుకోవచ్చు, కొంచెం మరిగితే టేస్ట్ బాగుంటుంది. ఓకే. కొంచెం కస్టర్డ్ కలుపుకోవడానికి చల్లటి పాలతోనే కలుపుకోవాలి, వేడైతే మళ్ళీ ముద్ద అయిపోద్ది కదా. ఇది కస్టర్డ్ పౌడర్ కలపడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసుకొని మరిగించుకుందామండి. ఇది 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదండి, కొంతసేపు పరుగు పెట్టిన వరకు పొయ్యి మీద పెట్టి ఉంచాం. ఆల్రెడీ మరిగించిన పాలే కదండి, కొంచెం చల్లగా ఉన్నాయి కదా, ఒకసారి మరుగు పట్టించుకొని అప్పుడు కస్టర్డ్ కలుపుకుందాం. శైలజ గారు 2 స్పూన్లు కస్టర్డ్ వేసుకుందాం. ఓకే అండి, 2 స్పూన్లు పడుతుందా? పచ్చిపాలు కదా, ఉండకట్టుందని. శైలజ గారు, కస్టర్డ్ పౌడర్ మిల్క్ లో ఉండలు లేకుండా కలిపేశాను. పాలు దగ్గరికి అయిపోయినట్టున్నాయి. దగ్గరికి బాగా మరిగాయండి. పంచదార వేయలేమో కదా? ఇప్పుడు కొంచెం పంచదార. శైలజ గారు, దీనికి సరిపడగా పంచదార వేసుకుందాం. అంటే స్వీట్ ఎవరికి ఎంత సరిపోద్దో అంత వేసుకుని సరిపోద్ది. పాలు ఇప్పుడు బాగా మరిగిపోయి పంచదార కూడా కరిగిపోయింది కదా, ఇప్పుడు కస్టర్డ్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. శైలజ గారు, ఇది చూడండి చెక్కబడిపోయింది కదా, అలా కంటిన్యూ కలుపుతుంటుంటే 1-2 నిమిషాల్లోనే చెక్కబడిపోద్ది. కొంచెం పంచగానే దింపుకుందాం, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి కొంచెం చెక్కబడుతుంది. ఇది చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం, అప్పుడు ఫ్రూట్స్ కలుపుకుందాం. శైలజ గారు, ఆ ఫ్రూట్స్ ఇలా ఇవ్వండి, ఈ లోపు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. శైలజ గారు, కస్టర్డ్ కూల్ అయిపోయిందండి. ఇలా ఇవ్వండి, నేను వేస్తాను బౌల్లో. ఇలా లేయర్గా ఫ్రూట్స్ వేసుకుని, తర్వాత కస్టర్డ్ వేసుకుని, మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుని, మళ్ళీ ఫ్రూట్స్ వేసుకుని, అలా వేసుకుంటే బాగుంటుందండి. కస్టర్డ్లో మొత్తం ఫ్రూట్స్ అన్ని వేసుకున్నారనుకో బాగోదు. ఇలా లేయర్గా వేసుకుంటూ వెళ్తే తినడానికి మధ్య మధ్యలో ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి, ఇవన్నీ బాగుంటుంది. కూల్గా బాగుందండి. బాగుందా? చూసారు కదండి, కస్టర్డ్తో ఫ్రూట్ సలాడ్. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మామూలుగా అయితే ఫ్రూట్స్ తినడానికి నచ్చరు, ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేసవికాలం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.